అందరికీ ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొంతమంది సువార్త అంటే గిట్టని వ్యక్తులు ఫోన్ చేసి ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే మాట, మనలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలా ఆలోచిస్తారు, నా జీవితానికి అర్థం ఏంటి, ఎందుకు ఇంత కష్టాలు, ఎందుకు నా మనసులో శాంతి లేదు అనే ఈ ప్రశ్నలకు బైబిల్లో సమాధానం ఉంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనమందరము పాపులము. పాపం అంటే కేవలం పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేయడం ద్వారా వచ్చేది మాత్రమే కాదు. మనిషి జీవితంలో ఒక అబద్ధం ఆడినా అది పాపమే. మన హృదయంలో అసూయ, ద్వేషము, కోపము ఉన్న అది పాపమే. లేదా మన జీవితంలో ఏదో ఒక దానికి వ్యసనానికి బానిసై ఉన్న అది పాపమే అని బైబిల్ సెలవిస్తుంది. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతము మరణము, అంటే రెండవ మరణము, అంటే ఆత్మకు మరణము, అంటే దాని అర్థము నరకము అని. పాపము చివరికి మనల్ని నరకానికి, నిత్య శిక్షకు తీసుకువెళ్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో మనుషులందరూ తెలిసో తెలియకో మనమంతా పాప బంధకాల్లో బంధించబడి ఉన్నాం. కానీ ఈ బంధకాల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? మన నీతి క్రియలు మన పాపాలను శుభ్రం చేయగలవా? మన డబ్బు, మన దాన ధర్మాలు, మన మతాచారాలు ఇవేవి మనల్ని రక్షించలేవు. నీతి క్రియల చేత కాదు, ఆయన కృప చేతనే మనం రక్షించబడితే అని బైబిల్ సెలవిస్తుంది. అయితే మన రక్షణకు దేవుడు ఒక మార్గం సిద్ధం చేశాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. యేసు పాపం లేకుండా ఈ లోకంలో జీవించడమే కాకుండా ఆయన ఎవరు చేయలేని అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేశాడు. రోగాలతో ఉన్నవారిని స్వస్థపరిచాడు, అద్భుతాలు జరిగించాడు, పాపులను క్షమించాడు. కానీ చివరికి ఆయన శిలువపై మరణించాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పు కోసం కాదు, ఆయన చేసిన నేరం కోసం కాదు, మన పాపాల కోసం ఆయన మన స్థానంలో మరణించి మన శిక్షను తన మీద వేసుకున్నాడు. శిలువపై ఆయన తన రక్తాన్ని కార్చడం వలన నా పాపము క్షమించబడింది అని బైబిల్ సెలవిస్తుంది. అంతేకాదు, ఆయనను నమ్మిన ప్రతి వారి పాపమును తీసివేసి నరకం నుంచి తప్పించి నిత్య రాజ్యానికి అనగా మోక్షానికి ఆయన హక్కుదారులుగా చేస్తానన్నాడు. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప వేరొకరి ద్వారా తండ్రి యొద్దకు రాలేరు, అంటే మోక్షానికి చేరలేరని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది వింటున్న డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి క్రైస్తవ్యాన్ని ఒక మతముగా చూడకండి. ఇది మన పాతరోత జీవితాలను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన ఆ దేవుని రాజ్యంలోకి నడిపించే దైవ మార్గము. కాబట్టి ఇప్పుడే మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరగండి. రేపు అనేది మన చేతిలో లేదు. కాబట్టి ఈ రోజే, ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి రక్షించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.